బాలీవుడ్ లో బుల్లితెర స్టార్ రూపాలి గంగూలీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర నటుల్లో రిచెస్ట్ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె సవతి కూతురు ఇషా నటిపై సంచలన కామెంట్ చేసింది. తన తండ్రిని తమకు దూరం చేసిందని, మా పేరెంట్స్ ని విడగొట్టిందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బలవంతంగా మా నాన్నతో 2 సార్లు విడాకులు పత్రాలు పంపించింది. రూపాలి కోసం మా నాన్న మమ్మల్ని వదిలేసి ఇండియాకు వెళ్లిపోయాడు. పెళ్లైన తర్వాత కూడా ఎఫైర్ పెట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పని ఇషా చెప్పుకొచ్చింది. అయితే ఇషా కామెంట్స్ పై నటి రూపాలి గంగూలీ పరువు నష్టం దావా వేసింది. తన పరువుకు భంగం కలిగించేలా ఇషా మాట్లాడిందంటూ 50 కోట్లకు నోటీసులు పంపించింది. ఈ నోటీసులు అందుకున్న ఇషా వెంటనే అప్రమత్తమైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను సైతం డిలీట్ చేసింది. అంతేకాకుండా తన ఇన్స్టా అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చేసింది. పరువు నష్టం కేసు నోటీసులు రావడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తుంది. డిలీట్ చేసిన వీడియో ఇషా మాట్లాడుతూ, ఇప్పుడు నేను నా రౌడీలకు వ్యతిరేకంగా నిలబడ్డా. నా జీవితంలో వాళ్ళిద్దరే రౌడీలు. వారు నేను ప్రేమించే నా తల్లిని ఇబ్బంది పెట్టడమే కాదు, నన్ను బాధ పెట్టాలని చూశారు. వారు నన్ను విమర్శించడానికి నా బలహీనతలు ఎంచుకున్నారు. వారు నాకు బహిరంగంగా, వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నన్ను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మాట్లాడింది. పరువు నష్టం నోటీసులు రావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కాగా అశ్విక్ కే వర్మ 1997లో స్వప్నను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇషాతో పాటు మరో కూతురు సంతానం. 2013లో అశ్విన్ నటి రూపాలి గంగూలీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రుద్రాంశ్ అనే కుమారుడు జన్మించాడు.